ప్రభు ఈ లోకానికి రావడానికి అనేక సంవత్సరాలు పట్టింది, ప్రిపరేషన్ అయింది. సుమారుగా 4000 సంవత్సరాలు ప్రిపరేషన్ అయింది. మోషేకి మరి ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించడానికి 40 సంవత్సరాలు మిద్యానారణ్యంలో మరి ప్రిపరేషన్ కావాల్సి వచ్చింది. అలాగే యేసేపు రాజుగా అవడానికి 13 సంవత్సరాలు ప్రిపరేషన్ కావాల్సి వచ్చింది. ఆయన్ని జైల్లో వేశారు. మనకి ఈ సంగతులన్నీ తెలిసినవే. జైల్లో వేసినప్పుడు ఆయన అక్కడి నుంచి విడుదలయ్యి ఒకసారే ప్రిజన్ టు ప్యాలెస్ అక్కడి వరకు వెళ్ళే వరకు 13 సంవత్సరాలు పట్టినాయి. అలా చెప్పుకుంటా వెళితే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రిపరేషన్ అవసరమైంది. మరి ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళడానికి ఎక్కువ షార్ట్ టైంలోనే యుద్ధానికి వెళ్ళిపోతారు. వాళ్ళు అంత ప్రిపేర్డ్గా ఉంటారు. అమెరికా లాంటి పెద్ద పెద్ద పవర్ఫుల్ కంట్రీ కూడాని యుద్ధానికి వెళ్ళాలంటే 1 year ప్రిపేర్ అవుతుంది. 1 year ప్రిపేర్ అవుతుంది యుద్ధానికి వెళ్ళాలంటే. మనము ఈ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనం ఎంత ప్రిపేర్ అవుతున్నాం? ఇది నా ప్రశ్న. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. నిజమే, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం అనుదినము ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం లేకుండా మనం జీవించలేము. ఒక క్రైస్తవునికి ప్రార్థన, వాక్యము రెండు రెక్కల లాంటివి. కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ సంవత్సరం వాక్యం గురించి ఒక చిన్న మాట. నేను ఎన్నోసార్లు బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివాను. కొన్నిసార్లు విడిచిపెట్టాను, కానీ కొన్నిసార్లు కంప్లీట్గా చదివాను. ఆ చదివింది నాకు గుర్తింపుగా నేను ఈ సంవత్సరం ఒక సర్టిఫికేట్ పొందుకున్నాను. ఎన్నోసార్లు చదివాను, కానీ 14 సార్లు మాత్రం చదివానని నేను వారికి చెప్పినప్పుడు వారు నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని చూసి నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది, మా హస్బెండే ఇన్స్పైర్ అయ్యి నేను చదువుతాను బైబిల్, ఈ సంవత్సరం కంప్లీట్గా చదువుతాను. చాలాసార్లు మొదలుపెట్టారు కానీ కంప్లీట్ చేయలేదు. అయితే అలా చదవటం మొదలుపెట్టి రోజుకు ఒక పుస్తకం చదివేస్తున్నారు. ఆదికాండం ఒకరోజు చదవాలంటే నా లైఫ్లో అయితే అవ్వలేదు ఇంతకాలం. ఆదికాండం మొదలుపెట్టి ఒక బుక్ అంతా ఒకరోజు కూర్చుని చదివేశారు. మరి అలాంటి ప్రోత్సాహం మనలో, మరి ఇప్పుడు వాక్యం వింటున్న మీలో ఎవరికైనా చిన్న మాటన్నా తడుతుందేమో అనేసి ఈ మాట నేను పంచుకోవటం జరిగింది. మరి వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానించాలి. అలాంటి ప్రోత్సాహంతోనే ఈ సంవత్సరం అంతా ఏదో జనవరిలో ఉన్నాం కాబట్టి ఇంతంత చదివేస్తున్నామని అనుకోవచ్చు. బట్ పట్టుదల పట్టారంటే సాధిస్తారు. అది మనం పనికిమాలిన విషయాలకు కాకుండా పట్టుదల, శ్రేష్టమైన విషయాల మీద పట్టుదల కలిగి ఉందాం. దేవుడు మరి ఈరోజు చిన్న వాక్యాన్ని ఒక 10 నిమిషాలు పంచుకుందాము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. హబక్కూకు గ్రంథము కొన్ని మాటలు పంచుకుందాం. హబక్కూకు 3:2. యెహోవా, నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ అండి. బ్యూటిఫుల్ వర్డ్స్, వండర్ఫుల్ వర్డ్స్. ఇది రుచి చూసిన వారికే అర్థమవుతుందండి. రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా, ఎవరైనా తీస్తే చదవండి అమ్మా. యెహోవా, మరి ఒకసారి చదవండి. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. జయ సిస్టర్ మీనా, చదవగలిగిన వాళ్ళు దయచేసి ఒక 4-5 వచనాలు ఉంటాయి, చదవండి. చదవమ్మా. యెహోవా సంవత్సరం, హబక్కూకు 3:2. యెహోవా సంవత్సరములు నేను భయపడుచున్నాను. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములుగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. చాలమ్మా, చాలు. మళ్ళీ ఇంకా కొన్ని 4 వచనాలు ఉంటాయి, అవి చూసి ముగించేసుకుందాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే హబక్కూకు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు. ప్రతి దినం నూతన కార్యాలు మనం చూడాలండి. ఈ సంవత్సరం కూడా కొన్ని నూతన కార్యాలు చూడాలి. ఎన్నో విజయాలు ఇచ్చాడు దేవుడు. లాస్ట్ ఇయర్ మన ప్రార్థనలకు ఎన్నో జవాబులు ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా మనం ప్రార్థించినప్పుడు నూతన కార్యాలు చూడాలి.
మరి 103వ కీర్తనలో పక్షిరాజు యవనం వల్లే నీ యవనం క్రొత్తదగునట్లు మేలుతో, అక్కడ కూడా 103వ కీర్తన చదవమ్మా ఒకసారి. 103 5వ వచనం, 4-5 వచనాలు చదువు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడంట ఈ సంవత్సరం. ఇంకా పక్షిరాజు యవనం వలె యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడంట, పక్షిరాజు యవనం వలె. అందుకని యెషయా గ్రంథంలో మనకు ఉంటుంది కదా, మనకు తెలిసిన వాక్యమే కదా, యవనస్తులు బలము, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. ప్రతి దినము దేవుడు అనుగ్రహించు సామర్థ్యం, దేవుడు అనుగ్రహించు బలము, ఆయన వాక్యం ద్వారా బలం పూనుకొని ముందుకు సాగిపోవాలి. ఎన్ని శత్రువులు ఎదురొచ్చినప్పటికీ, మనకి ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ దేవుని సేవ జరగనీయకుండా సాతానికి అదే పని. ఎవరైతే దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారో వాళ్ళని కొట్టడమే వాడి పని. దాన్ని ఎదిరించాలంటే ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా 6వ అధ్యాయంలో అన్ని అవయవాలు ఉన్నాయి, అక్కడ ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలన్నీ ధరించుకుని సతతం పోరాడే యోధులుగా మనం పోరాడవలసిందే. ఇంకొక మాట చదువుకుందాము చూడమ్మా. హోషేయ గ్రంథము 11, హోషేయ 11 2, 3. హోషేయ 11వ అధ్యాయము. ప్రవక్తలు వారిని పిలిచినను, నేను మొదటి నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలోండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఫాలో అవుతున్నారా? ఎఫ్రాయిము కంట చెయ్యి పట్టుకుని నడక నేర్పింది దేవుడేనంట. వారిని కౌగలించుకుని వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారు మనస్సున పెట్టలేదు. నేను మరి ఈ మధ్య ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ఈ 4 కాండాలు ఈ టైంకి నేను చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ 4 కాండాల్లో మనకి నిర్గమాకాండం నుంచి ఇశ్రాయేలు చరిత్ర వస్తూ ఉంటుంది కదా, దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటుంది. ఎన్నిసార్లు తిరుగుబాటు చేసి ఉంటున్నారంటే వాళ్ళు ఎన్నో తిరుగుబాటు చేసి ఉంటున్నారు. అయినా సరే దేవుడు వాళ్ళని చంటి పిల్లని ఏమంటున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా ఒక చంటి పిల్లల్ని చూచుకున్నట్లుగా దేవునికి కోపం వస్తుంది. కోపించుచునే వాత్సల్యత వాళ్ళ మీద చూపిస్తూనే వస్తున్నాడు దేవుడు. చెయ్యి పట్టుకుని వాళ్ళని నడిపిస్తూ తీసుకుని వచ్చినాడు. ఈ సంవత్సరం కూడా నీ చెయ్యి నా చెయ్యి పట్టుకుని కూడా ప్రభువు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావో దేవుడు నీ హృదయంలోకి ఆయన వస్తాడు. ఆయన మనం చేయవలసింది క్రమంగా స్టెప్ బై స్టెప్ చక్కగా మెల్లగా. యాకోబు అంటాడు కదా, యాకోబు అన్నని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఏసావు వస్తాడు కదా, భయపడిపోయి ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేస్తాడు కదా, అప్పుడు ఏసావు అంటాడు, ఈ యొక్క బెస్ట్ ప్లేస్లో నువ్వు ఉండు, ఇక్కడ ఉండు, మరి తొందరగా నా యొక్క సేవకులను కూడా నీకు హెల్ప్ ఇస్తాను, త్వరగా వచ్చేసేయి, ఇక్కడ ఈ ప్లేస్లో ఉండు కానీ అని అంటే, ఇవి చాలా చిన్న పిల్లలు, ఇప్పుడే ఈయన పిల్లలు కూడా, వాళ్ళు చాలా పశు సంపద కలిగిన వాళ్ళు కదా, చిన్న పిల్లలు కదా, నేను నెమ్మదిగా మెల్లమెల్లగా వాటిని నడిపించుకుని తీసుకుని వస్తాను, నా ప్రభువా నువ్వు ముందు వెళ్ళిపో అని అనేసి అన్నకి సాష్టాంగ పడతాడు. అక్కడ 7 మార్లు సాష్టాంగ పడతాడు. అట్లాగా దేవుడు మనల్ని స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా, ఒక్కరోజే మనకి విశ్వాస వీరులు అయిపోవండి, స్టెప్ బై స్టెప్. అంటే ఈ సంవత్సరము ఈ యొక్క కమిట్మెంట్ తీసుకుందాం మనం. నేను ఇన్నిసార్లు చదువుతాను, రోజుకి ఇన్నిసార్లు చదువుతాను, లేక ఇన్ని అధ్యాయాలు చదువుతాను, లేక ఇంత సమయం దేవుని సన్నిధిలో నేను గడుపుతాను. అలాంటి చిన్న కమిట్మెంట్స్ తీసుకుని నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉంటే దేవుడు మనల్ని చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడుగా మనకుంటున్నాడు. ఇంకొక మాట చూసుకుని మనము ముందుకు వెళదాం. చూడండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెషయా 27:3 చదవండి అమ్మా. యెహోవా నేను దానిని
చేయుచున్నాను. ఉమ్, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఉమ్, ఎవడను దాని మీదికి రాకుండానట్లు ఉమ్. దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చాలమ్మా చాలు. ఎలా కాపాడుతున్నాడో చూడండి, దివారాత్రులు. మొదటి అధ్యాయము మొదటి వచనంలో కూడా మనకు ఉంటుంది కదా, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చెప్పన్నాడు, పాపుల మార్గం నిలుక, హాస్కలు కూర్చుండు చోటున కూర్చుండుగా. ఎవరికైనా వస్తే చక్కచక్క చెప్పండి చూడకుండా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు. అనుదినము ఆనందించాలి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, ధ్యానించాలి. వాడు ధన్యుడు అని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, వాక్యం చదువుతున్నా చదవకపోయినా ఎంత కాపుదలిస్తున్నాడండి. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దేవుడు ఒక్కసారి వచ్చి మొత్తం తీసి పడేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళకి ఇచ్చినవన్నీ తలాంతులు కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన స్వాస్యం కానీ, ఏదైతే నా ద్వారా మీరందరూ పొందుకొని ఉన్నారో అది ఒక్క దెబ్బతో నేను తీసివేస్తాను, లోబడకపోతే. లోబడిన వాళ్ళని ప్రజలకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నా సమయం అయిపోతుంది, ముగించేస్తాను. ఇంకొక మాట, అక్రమము విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనకు తెలిసిన మాటలే మత్తయి సువార్తలో ఉంటుంది. అక్రమము విస్తరించడం వలన నవడేస్ అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి మనం నవడేస్ మనకి ప్రేమలు కూడా నిజంగా ఇదివరకు మన అమ్మ వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మనం ఎంత ఒబీడియంట్గా అప్పుడు ఉన్నాము, జనరేషన్ టు జనరేషన్ ఆ గ్యాప్ తగ్గిపోతుంది. నవడేస్ ఈ సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా తగ్గిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, గెట్ టుగెదర్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు క్రైస్తవైన మనము మేల్కొని ఉండాలి. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పటికీ క్రైస్తవుడు మాత్రం మేల్కొని ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవం యాకోబు రాత్రంతా పెనుగులాడిన అనుభవం ఉంది. మనకు కూడా పాస్టర్ గారు మరి ఆల్ నైట్ ప్రేయర్ పెడతానన్నారు ఈ నెలాఖరికి. మరి ఎంతమంది మనం వెళ్ళి మరి పార్టిసిపేట్ చేయగలుగుతామో, మరి మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయో, సహకరిస్తాయో లేవో, కానీ ఆశ అయితే ఉంది పార్టిసిపేట్ చేయాలని. అలాంటి పెనుగులాడేటువంటి అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. ఇంకొక మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడమ్మా. రోమా 8:31. ఇట్లునగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఎంత మంచి మాటలు కదండి, వండర్ఫుల్. అయితే ఇట్లుండగా ఏమందము, దేవుడే మన పక్షమై ఉంటే మనకి విరోధి ఎవరండి? ఎవ్వరు ఎన్ని అనుకున్నా పర్లేదు, దేవుడే మన పక్షాన్ని ఉంటే నిజంగా క్రైస్తవుని ఎవరు కదల్చలేరండి. ఎన్ని అపవాదులు రానివ్వండి, నువ్వు నిజమైన ప్రార్థనా వీరుడు అయితే అవన్నీ కొట్టుకుపోతాయి. వాక్యము ధ్యానించిన వాళ్ళు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు, నిజంగా దేవునికి ఇష్టడుగా జీవించిన వాళ్ళకి ఎన్ని రాళ్ల దెబ్బలు వచ్చినప్పటికీ ఎవ్వరు ఏం చేయలేరు. మనకు తెలిసిందే ఘనరాలైనటువంటి ఒక స్త్రీ గురించి మనకు తెలిసిందే కదా. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఘనరాలైనటువంటి స్త్రీ తన కరువులో ఎలాగ పోషించబడిందంటే మనకి ఒక మాట చదువుకుందాం రండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. 2వ రాజులు 8:1. మనకంతా తెలిసిందే. ఈ షునేమీరాలు ఎలీషాని ఎంత చేర్చుకుని ఆతిథ్యం ఇస్తుంది. కొంచెం భోజనం మాత్రం పెడుతుంది. ఆ కలిగి ఉన్న దానిలో కొంచెం ఎప్పుడన్నా వచ్చినప్పుడు భోజనం పెట్టే ఎక్కువేం కాదు. ఆమె కరువు వస్తుంది. అక్కడ కొంతకాలం అయిన తర్వాత ఆమెకు కుమారుడు పుడతాడు. ఆ బ్లెస్సింగ్ వల్ల బ్రతికించిన రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరాలు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశారు. చాలమ్మా చాలు.
అక్కడ దేవుడు దైవ సేవకుడు చెప్పిన మాట చొప్పున చేసి, మా సారేపతి విధవరాల గురించి కూడా మనకు తెలుసు కదా. ఆయన మొదటి అప్పము నాకు తీసుకురమ్మన్నప్పుడు దేవుడు సేవకుడు చెప్పిన ప్రతి మాట చొప్పున ఆమె లోబడింది కాబట్టి ఆ క్షామకాలంలో ఆమె పోషించబడింది. ఈమె కూడా 7 సంవత్సరాలు కరువు వస్తుంది, నువ్వు నీకు అనుకూలమైన ప్లేస్కి వెళ్ళమన్నప్పుడు ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అందరూ అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు, ఈమె చాలా గండ్రాలు కదా, ఈమె చాలా ఆస్తిపరురాలు, ఆమెకు కలిగిన పొలాలన్నీ కూడా తీసేసుకుంటారు. తీసేసుకున్నప్పుడు మరి తిరిగి వచ్చి మళ్ళీ మొరపెట్టుకున్నప్పుడు ఆమె పోగొట్టుకున్నవన్నీ కూడా సమస్తము తీసుకుని వచ్చి ఇస్తారండి. ఒకవేళ లాస్ట్ ఇయర్ మనం ఏమన్నా పోగొట్టుకున్నామేమో, ప్రశాంతతను కానీ, శాంతి సమాధానం కానీ, లేకపోతే ఆర్థికంగా బిజినెస్లో కానీ, ఏమైనా కానీ, లేకపోతే ఇంకా ఏమైనా ఇంట్లో సమస్యలు కానీ ఏమన్నా మనం పోగొట్టుకున్నామేమో, పోగొట్టుకున్నవన్నీ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన సొంత కుమార్ని ఇవ్వటానికి ఆయన వినతీయలేదు కదా, పోగొట్టుకున్నవన్నీ ఇవ్వడా. అందుకే రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నాకు ఆ పాట చాలా ఇష్టం. చక్కగా రాశాడు, యవనసుడైన బిడ్డడు, చాలా చక్కగా రాస్తాడు. పోగొట్టుకున్నామని కోల్పోయి అవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల్లో నన్ను బ్రతికించుటకును. ఎవరైనా పాడతారమ్మా ఆ వచనం? ఒక చరణం ఎంత చక్కగా ఉంటుందంటే పాడమ్మా. నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోతాను. చాలమ్మా, ఇంక సమయం అయిపోయింది కదా. ఎంత చక్కని పాట, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒకవేళ ఈ పాటను మనం కళ్ళు మూసుకుని బాధలో ఉన్నప్పుడు అలా వింటా ఉంటే కన్నుల్లోంటి నీళ్లు కారకుండా ఉండలేవండి. అంత చక్కని పాట. దేవుడు సమస్తము ఏవైతే కోల్పోయావో మనం అవన్నీ అనుగ్రహించుటకు సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యాలు నూతన పరుస్తూ ఉంటాడు. మరి పక్షిరాజు యవనం వల్లే మన యవనం క్రొత్తదగినట్లు మేలుతో, 103వ కీర్తనలో మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచడానికి రెడీగా ఉన్నాడు ఆయన. మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటే చాలు, మన విన్నపములన్నీ వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి చిన్న వాక్యంని దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. వందనాలమ్మా, వందనాలు. చక్కని వాక్యంతో ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు వందనాలు. ఎంకరేజ్మెంట్ గా బైబిల్ చదవాలి ఎంకరేజ్మెంట్ చేసినందుకు వందనాలు. మన నిత్యము